गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः न शृण्वन्नोतिभिः सिद्धसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూన్ 7 శుక్రవారం। ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం పాడ్యమి శుక్రవారం సాయంత్రం 4:54 వరకు ఉంది। మృగశిర నక్షత్రం రాత్రి 8:18 వరకు ఉంది। వర్జం తెల్లవారితే శనివారం అనగా 4:45 నుంచి 5:25 వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 11:34 నుంచి 1:09 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:04 నుంచి 8:56 వరకు ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:24 నుంచి 1:16 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:22 సూర్యాస్తమయం 6:22. ఇక ఈ రోజున ఏదైనా శుభ సంబంధంగా నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఈ రోజున శని కుంభంలో, రాహు మీనంలో, కుజబుధులిద్దరూ కూడా మేషంలో, రవి శుక్ర గురు చంద్ర 4 గ్రహాలు కూడా మరి వృషభంలో, కేతువు ఆయన కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒకసారి భగవన్నామం చేద్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। జ్యేష్ఠమాసం అనగానే అందరికీ కూడా త్రిజ్యేష్ఠ అనేటువంటి ఒక అంశం ప్రస్తావనకు వస్తూ ఉంటుంది। త్రిజ్యేష్ఠ అనేసరికి జ్యేష్ఠుడికి జ్యేష్ఠురాలకి జ్యేష్ఠమాసంలో వివాహం చేయడాన్ని మాత్రమే నిషేధంగా పరిగణించారు। అయితే మనవి ఈ ప్లాట్ఫామ్ మీద మనం చేసినటువంటి త్రిజ్యేష్ఠ మీద ఎపిసోడ్స్ కూడా చాలా ఉన్నాయి। జ్యేష్ఠమాసం కాని సందర్భంలో త్రిజ్యేష్ఠ అనేటువంటి అంశానికి ప్రస్తావన ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు। కేవలం జ్యేష్ఠమాసంలో మాత్రమే ఈ యొక్క వివాహ విషయంగా త్రిజ్యేష్ఠ అనేటువంటి అంశాన్ని మనం చూడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది। ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం। ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఈ గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం। మేషరాశి అన్ని పనులు కూడా ఈరోజు మేషరాశి వాళ్ళు చాలా ఓర్పుగా సాధించుకోవాలి, వ్యవహారంలో విజయం సాధించాలి అనేటువంటి విధానంతో ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు అందుకుంటారు। కుటుంబ విషయాలని కూడా చాలా మటుకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి। ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకుంటారు। వ్యాపార విషయంగా కూడా మీ యొక్క బుద్ధి కుశలత మీకు బాగా లభిస్తుంది। పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి। ఇవాళ ఆధిదైవతమైన ప్రతిబంధకాలను దాటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం కలహప్రదమైన వాతావరణం సృష్టింపబడే అవకాశం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి। భరణి నక్షత్రం వాళ్ళు మానసిక కొంచెం ఇరిటేషన్ దగ్గర అవుతూ ఉంటారు, అందరితోనూ కూడా కలహప్రదంగా మాట్లాడుతూ ఉంటారు। కృత్తిక నక్షత్రం 1వ పాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సజావుగా నడుపుకునే ప్రయత్నంగా మంచి కృషి చేసి సత్ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది। వృషభ రాశి కొన్ని పనులు ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఉద్యోగ విషయంగా జాగ్రత్త పాటించాలి, వ్యాపార విషయంగా జాగ్రత్త పాటించాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్త పాటించాలి। కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఇతరుల మీద ఆధారపడితే అవి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది। మీరు స్వయంగా చేసుకున్నటువంటి వృత్తి విషయాలని కూడా ఇవాళ లాభదాయకంగా మారే అవకాశం ఉంది। తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తారు, అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు। ఏ పని ఎలా చేయాలి అనేటువంటి విషయంలో ఒక మంచి విశ్లేషణాత్మకమైన బుద్ధి కలిగి ఉంటారు, కానీ అమలు చేసే విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి
ప్రయాణ విషయంలో చికాకులు, ఉద్యోగ విషయంలో చికాకులు, కుటుంబ సభ్యుల మధ్యలో కొంచెం మనస్పర్ధ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శని, రాహు, కుజ వీళ్ళు యొక్క సంచారం ఇబ్బందికరం కాకుండా ఉంది, అంటే లాభదాయకంగా ఉందని. వ్యయంలో 4 గ్రహాలు ఉన్నాయి. అయితే మీకు ఒక చిన్న సూచన చేయదలిచాం. మీరు కనుక ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించి ఓర్పు సహనం ప్రదర్శించి ముందుకు వెళ్తే అన్ని పనులు కూడా చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఇతరుల మీద ఆధారపడే ప్రయత్నం కనుక చేస్తే అవి కొంచెం ప్రమాదకరమయ్యే అవకాశం వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఇతరుల మీద ఆధారపడడం పనికిరాదు. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ పని ప్రారంభిస్తే ఆ పని సానుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు ప్రదర్శిస్తారు, కానీ కొన్ని చికాకులు ఉండే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఎంతో జాగ్రత్తలు పాటిస్తే కానీ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వారం రోజులు కూడా మరి అవకాశాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తుండండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. సమస్యతో ఉన్నటువంటి కార్యక్రమాలు మీ అంతా మీరే గ్రహించి వదిలేస్తూ ఉంటారు. చాలా సజావుగా సాఫీగా వెళ్ళేటువంటి పనులు మాత్రం చేసుకుంటూ వెళ్తారు. ఉద్యోగంలో మంచి మార్గాలు గోచరిస్తాయి. వ్యాపార రీత్యా బాగుంటారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఇవాళ రోజునటువంటి భౌతికారం ఆధారంగా చూస్తే మీరు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా చాలా మటుకు అడుగులు ముందుకు వేసే అవకాశం వస్తుంది. సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఏ పనినైనా సరే నేను విజయం సాధించగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరి పునర్వసు 4వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ సాధించకుండా ముందుకు వెళ్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా సమయస్ఫూర్తితో, సమయపాలనతో విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం వస్తుంది. సింహరాశి. సింహరాశి వాళ్ళు వాళ్ళ పుణ్యకార్యాలు, శుభకార్యాలు, కుటుంబ సంబంధమైన వ్యవహారాలు వీటిని చూసుకుంటూ వాటితో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మఘా నక్షత్రం వాళ్ళకి భవిష్యత్ కార్యాచరణకు సంబంధంగా ఇవాళ సలహాలు, సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులు పరిచయం అవకాశం వస్తుంది. మీరు బంధువులతో, స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం వస్తుంది. ఉభ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాలు, పుణ్యకార్య విషయాలు, శుభకార్య విషయాలు వీటిల్లో ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా వేగంగా సాగుతూ ఉంటాయి. తర్వాత కన్యారాశి. కొన్ని జాగ్రత్తలు అవసరం. కొంత మంచి లక్షణాలు ఇవాళ మీకు గోచరమవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి. ఇవాళ ఆర్థిక వనరులు కావాల్సిన విధంగా సమకూరుతూ ఉంటాయి. రుణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. విదేశీ నివాస ప్రయత్నాల విషయంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎన్నో మంచి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా మటుకు ప్రయత్నం చేసిన ఫలితాలని కూడా ఏ పని ప్రారంభిస్తే ఆ పని సానుకూలంగా అవుతూ ఉంటుంది. దాంతో చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలు మీకు సానుకూలం అవుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ప్రతి అంశాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. తులారాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మీకు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగంలో, వ్యాపారంలో సమస్యాత్మకమైన పనులు బాగా ఎదురే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు
దూరదృష్టితో కొన్ని కార్యక్రమాలని ముందుగానే సాధించుకుంటూ ఇబ్బంది లేకుండా టైం పాస్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళు కూడా తెలివిగా, ఓర్పుగా కొన్ని కార్యక్రమాలను ముందుగానే సర్వీస్ చేసుకుని వాటిల్లో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో ఈరోజున ఆచారం అంతా కూడా కొంచెం భిన్నమైన రీతిలో నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో చాలా ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని వ్యవహారాలు మనం చేద్దామా, అవసరమా అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటించాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చి సమస్యలు పొందించుకునే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా సుఖశాంతులతో చాలా ప్రశాంత చిత్తంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. సమయపాలన ఉండదు. సహాయ సహకారాలు ఇతరుల దగ్గర నుంచి అందే అవకాశం ఉండదు. కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజువారీ చేసే పనులని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా రోజువారీ చేసే పనులు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే చాలా వరకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. తర్వాత ఇక్కడ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ విషయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ధనురాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం వాళ్ళ విషయంలో కొంచెం సమాన స్థాయిలో చికాకులు బాగా ఒకే రకంగా ఉండే అవకాశం వస్తూ ఉంటుంది. సహజంగా ఈ ధనురాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలే కాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తగ్గి కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి ఆచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి పని కూడా విజయంగా సాధించుకుంటారు. ఎక్కడ ఆటంకాలు లేకుండా చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాన్ని పొందే అవకాశం వస్తుంది. తర్వాత ధనిష్ట 1-2 పదాల వాళ్ళకి ఈ యొక్క ఉదర సంబంధమైనటువంటి చికాకు ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది. కుంభరాశి వాళ్ళు చాలా శ్రద్ధగా ఉంటారు. ఇవాళ ఎటువంటి సమస్యలు లేకుండానే నడిచిపోయే అవకాశం వస్తుంది. అన్ని పనులు సానుకూలంతో ఉంటాయి. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో లాభదాయక ఫలితాలు ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-2-3 పదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా కృషి చేస్తారు. కానీ ఆటంకాలు చాలా ఎక్కువ వచ్చి డబ్బులు బాగా ఖర్చు అయ్యి చికాకులు పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించడానికి వీలుగా మీ యొక్క స్నేహితులు మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సమస్యాత్మకం కాకుండా ఉండేలాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని పనులు కూడా చాలా మటుకు చాలా లబ్ధిదాయకంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళ విషయంలో కూడా అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తూ లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ